తెలంగాణ మినీ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీలోని ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చి వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. అడవి తల్లులను దర్శించుకోవడం కోసం భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో రహదారులన్నీ రద్దీగా మారాయి. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గిరిజనులకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే అవును, ఎగ్జాక్ట్లీ అని చెప్పవచ్చు. ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరే అది ఒక వేదికగా చెప్పుకోవచ్చు. ఇవాళ 251 కోట్ల రూపాయలు వెచ్చించి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను చాలా ఘనంగా మహాజాతరగా నిర్వహిస్తుంది. దేశంలోనే ఎక్కడ లేని ఈ జాతరకు చాలా ప్రాముఖ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ జాతర ప్రపంచంలోనే నెంబర్ 1 జాతరగా చేస్తుంది. ఇక్కడ మనతో గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారిని ఆయన అడిగి తెలుస్తుందాం. సార్ చెప్పండి, ఈ జాతరకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? మరి మీ ఈ గిరిజనులలో ఎలాంటి సంబరం ఉంది? ఈరోజు ఒక ప్రపంచంలో సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి జాతర అనేది వనదేవతల జాతర. ఆదివాసులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతులకు ఆరాధ్య దేవత అమ్మవారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అమ్మవారు, అడిగితే అమ్మ ఇచ్చే తల్లి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి. ఆ గొప్ప దేవత యొక్క జాతరను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఈ యొక్క సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం, ఏదైతే కోయా పూజారుల యొక్క నిర్ణయం ప్రకారం గొప్పగా పునర్నిర్మాణం చేసి ప్రపంచంలో ఉన్న ఆదివాసులకు కానీ, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గొప్ప జాతరను అందరూ దర్శించుకొని ఆ తల్లి యొక్క కృపకు పాత్రలు కావాలని, ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలని, ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఆశీర్వాదం దొరికే విధంగా ఈరోజు ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఎవరు ఊహించరు ఒక 9 నెలల లోపటినే గిరిజన ఆరాధ్య దైవం అయినటువంటి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ప్రపంచ అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆరాధ్య దైవం అయిపోయింది తల్లి. అంత గొప్పగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి ముఖ్యంగా ట్రైబల్ శాఖ మంత్రిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రివర్యులు సీతక్క గారికి, ఎండోమెంట్ శాఖ మంత్రులు సూర్యక్క గారికి, ముఖ్యంగా 9 నెలలకెళ్ళి మమ్మల్ని అందరూ సమన్వయపరుచుకుంటూ ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా అందరి సమన్వయంతో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి 9 నెలల లోపటిని నిర్మాణ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా ఎక్కడ ఇలాంటి ఇబ్బంది జరగకుండా కూడా శిల్పులను తెప్పించి ప్రత్యేకంగా ఆ గిరిజన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళ ఒక లిపి, వారి యొక్క ఏదైతే గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన యొక్క ఎక్కడ కూడా ఏ విషయాన్ని కూడా వెనక్కి తగ్గకుండా గొప్పగా ఇది ఒక నిర్మాణం జరిగింది. దీనికి ఈరోజు నేను ఒక 2.5 సంవత్సరాల క్రితం సామాన్య భక్తుడిగా వచ్చిన, ఇట్లా లైన్లలో పడి వచ్చినవని, ఈరోజు ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో ఆ లక్ష్మీ సుసం దయతోని ఈరోజు ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఆ అమ్మ దయతోని రాష్ట్ర మంత్రి అయినాను, అమ్మ దర్శనం చేసుకుంటున్నాను. ఈరోజు మీ ఛానల్ ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తున్నా, ఆ సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆ 2 సంవత్సరాల జాతర లోపల గొప్పగా మనందరం ఆ తల్లిని ఓపికతో దర్శించుకొని ఆ తల్లి యొక్క దైవ ఆ యొక్క ఆశీర్వాదానికి మనందరం పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వానికి, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారికి, పోలీస్ యంత్రాంగానికి, డీజీపీ గారికి, ఈ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారికి, మొత్తం ఈ రాష్ట్ర తెలంగాణ పోలీసు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎలా అనిపిస్తుంటుంది ఇవాళ సమ్మక్క ఆగమనం, సారమ్మ ఆగమనం ఒక్కొక్కరు గడ్డ మీదకి వస్తుంటే ఒక ట్రైబల్గా మీకు ఎలా అనిపిస్తుంది? ట్రైబల్ డిపార్ట్మెంట్ మంత్రిగా నిజంగా అది ఒక గొప్ప అవకాశం. అది అందరికీ రాదు, ఆ దేవుడు ఇచ్చినటువంటి వరం, ఆ అమ్మవారు ఇచ్చిన వరం. ఆ అమ్మవారు నాలాంటి సామాన్యమైన వ్యక్తికి ఒక రాష్ట్ర మంత్రికి చేసి నన్ను ఆ ఒక సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వచ్చే ముందు నువ్వు నడవాలి ట్రైబల్ మినిస్టర్గా అని చెప్పి అవకాశం రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. రైట్, వల్ల రాష్ట్ర పండుగగా మనం ప్రకటించడం జరిగింది, జాతీయ పండుగ ప్రకటించాలని చెప్పేసి వేడుకుంటున్నాం. కానీ ఇవాళ రాష్ట్ర పండుగ ప్రకటించినా కూడా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్కి హాలిడే ఇవ్వలేదు, కనీసం ఉమ్మడి జిల్లా కూడా ఇవ్వలేదు. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకునే ప్రభుత్వ పరంగా ఏదైతే ఇది జనవరి ఫిబ్రవరిలోకి వెళ్తున్నాం, పిల్లలకు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి తేదీలు దగ్గరికి వస్తున్నాయి, దానిలో దృష్టిలో పెట్టుకుని తప్ప ఇంత గొప్పగా సుమారు 250 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప యొక్క పునర్నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క జాతరను
జాతీయ పండుగ కూడా ప్రకటించాలని మన కేంద్ర ట్రైబల్ మినిస్టర్ గారు కూడా రాష్ట్ర మంత్రిత్వ శాఖ ద్వారా వారికి ఉత్తరం కూడా ఇవ్వడం జరిగింది. మూల ప్రాంతమైన ఈ ఏజెన్సీ మేడారం ప్రాంతం లోపల కేబినెట్ మీటింగ్ నిర్వహించాడని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రభుత్వం అనేది ప్రజలు ఎన్నుకోవాటి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోయి క్యాబినెట్ మీటింగ్ చేసింది. ఆ విధంగా ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి ఇక్కడ క్యాబినెట్ చేసి రాష్ట్ర సమస్యలు క్యాబినెట్ చర్చించడం జరిగిందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ప్రజల ప్రభుత్వం అనేది ప్రజాపాలన అనేది ఒక నిర్వచనం అనేది మనం చేస్తున్నాం. రైట్, చూస్తున్నాం మొత్తానికి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప జాతర నిర్వహిస్తుంది అంటే ఇది ట్రైబల్ పట్ల ఎంత అభిమానం ఉందో ఇక్కడ స్పష్టమవుతుంది అని చెప్తా ఉన్నారు. చాలా గొప్ప జాతర, మహాజాతరగా జరగడం చాలా ఆనందమవుతుంది. సామాన్యమైన వ్యక్తిగా నేను ఈ జాతరకు వచ్చి దర్శనం కోసం ఇబ్బంది పడ్డాను, కానీ ఇవాళ ఒక అఫీషియల్గా ఒక మంత్రిగా నేను ఈ వేడుకల్లో నేను పాల్గొనడం అనేది చాలా సంతోషమవుతుందని చెప్పి అడ్లూరు లక్ష్మణ్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేంద్ర టీవీ మేడారం.